హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్లాస్ డోర్కి అద్దం ఏ విధంగా వేయాలో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది గ్లాస్ డోర్. ఇప్పుడు దీనికి నేను అద్దం వేస్తున్నాను. మనం డోర్ చూస్తే ఇది ముందు పక్క, బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా తొట్టు అనేది ఉంటుంది. ఇందులోనే గ్లాస్ వేసుకోవాలి. గ్లాస్ వేసి పైన బీడింగ్ అనేది కట్టుకోవాలి. చూసారు కదా, ఈ బీడింగే గ్లాస్ పెట్టి తర్వాత ఈ విధంగా బీడింగ్ అనేది తిక్కోవడం జరుగుతుంది. అది గ్లాస్ ఫిట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు గ్లాస్ కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు నేను గ్లాస్ తెచ్చి పెట్టి చూపిస్తాను. మనం సెట్ కొట్టుకున్న తర్వాత ఈ కొలత అనేది వస్తుంది గ్లాస్ది. ఆ కొలత తీసుకొని ఈ విధంగా మనం కట్ చేయించుకోవాలి. చూసారు కదా, గ్లాసు బ్లూ కలర్ గ్లాస్ అనేది తీసుకున్నారు. పైన బాక్స్ టైప్ స్ట్రక్చర్ ఇది. ఈ గ్లాస్ తీసుకున్నారు. ఈ గ్లాస్కి బ్యాక్ సైడ్ మనకి మీకు చూపిస్తాను. ఉంది కదా, బ్యాక్ సైడ్ మనకి చిన్నది సిల్వర్ కోటింగ్ ఉంటుంది, అద్దంలా కనిపిస్తుంది అనమాట. ఈ గ్లాస్ ఇప్పుడు దీంట్లో ఈ సిల్వర్ కోట్ ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఆ బాక్స్లు బ్లూ కలర్ బాక్స్లు కనిపించాయి కదా, స్టిచర్ అన్న మనకి ఫ్రంట్కి కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది మిర్రర్ టైప్ ఉంటుంది అద్దం. చూసారు కదా, అందులో నేను ఏ విధంగా కనిపిస్తున్నాను. ఇప్పుడు ఈ బీడింగ్ చూపించాను కదా మీకు, ఈ బీడింగ్ అనేది కరెక్ట్గా పొడవు ఎంత పడుతుందో అంత పొడవు కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్లయితే బీడింగ్ ఎంత పొడవు పడుతుందో ఆనవాలు పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం 4 వైపులా కట్ చేసుకోవాలి. చూసినట్లయితే చూసారు కదా, కరెక్ట్గా ఏ విధంగా సరిపోయిందో ఈ విధంగా సరిపెట్టుకొని కరెక్ట్గా పొడవు తీసుకోవాలి. ఇలా 4 వైపులు మనం బీడింగ్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను ఆల్రెడీ. మొత్తం 4 వైపులు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీనికి బీడింగ్ నరుక్కోవాలి, అంటే క్రాస్గా మూలాన్ని నరుక్కోవాలి. అప్పుడు ఇలా నరుక్కుంటే కరెక్ట్గా అక్కడ మూలలు అన్నవి మనకు కలుస్తాయి. చూసారు కదా, ఈ విధంగా క్రాస్గా నరుక్కోవాలి. నరుక్కొని దాని మీద ఇలా పెట్టుకోవాలి. అద్దం మీద మొత్తం 4 బద్దలు ఈ విధంగా నరుక్కోవాలి. నేను నరుకుతున్నాను మూలలు అన్నవి. చూసారు కదా, అక్కడ మీరు చూస్తే క్రాస్గా నేను నరుకుతున్నాను. కరెక్ట్గా మీకు కార్నర్ మూల అన్నది కరెక్ట్గా మోపైపోయింది. చూసారు కదా, ఆ విధంగా మోపు చేసుకుంటూ నరుక్కోవాలి. నేను మొత్తం అన్ని బద్దలు నరకడం జరుగుతుంది. ఇది లాస్ట్ బద్ద, ఇది కూడా నేను నరుగుతున్నాను. మనం మూల నరికితే ఖాళీ రాకుండా జాగ్రత్తగా చూసుకొని నరుక్కోవాలి. మళ్ళీ ఖాళీ వస్తే అది చూడడానికి బాగోదు. ఖాళీ లేకుండా నరుక్కుంటేనే నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నరుక్కొని పెట్టుకోవాలి. మొత్తానికి నేను మొత్తం నరికాను. మొత్తం నరికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మేకులు వేయాలి. చూసారు కదా, 30 మేకులు. మేకేసితో ఎప్పుడు నిలువుగా పెట్టేయకూడదు. ఈ విధంగా కొద్దిగా కిందకు వాల్చి అడ్డుగా వేయాలి. ఇలా వేస్తే మేక అనేది కరెక్ట్గా ఫ్రేమ్లోకి వెళ్తుంది. మనం మేకేసేటప్పుడు కూడా సుత్తి అనేది అద్దానికి ఆంచి కొట్టకూడదు. అద్దానికి ఆంచి కొడితే ఇది అదే సిల్వర్ కలర్ వేసి ఉంటుంది అన్నాను కదా, అది గీత అన్నది పడిపోతుంది. అది పైకి తేల్చి కొడితే గీత అన్నది పడదు, నీట్గా వస్తుంది. మీకు ఎప్పుడు వాల్ చేయాలి. ఇలాగ మొత్తం బీడింగ్ బద్దలకి అన్నిటికీ నేను మేకులను వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మేకు వేసేటప్పుడు బీడింగ్ అన్నది అద్దానికి గట్టిగా నొక్కి పెట్టుకొని వేస్తున్నాను. అప్పుడు అద్దం అన్నది కదలదు, గట్టిగా పట్టుకొని ఉంటుంది. నేను 4 వైపుల మేకను అనేది వేసేస్తున్నాను. చూసారు కదా, ఇటువైపు అయిపోయింది, ఇటువైపు కూడా వేస్తున్నాను. ఈ విధంగా మేకులు వేసుకోవడం వల్ల బీడింగ్ అన్నది అద్దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అక్కడ అద్దం అన్నది పోకూడదు. బీడింగ్కి గమ్ము పెట్టకూడదు, ఎందుకంటే ఎప్పుడన్నా అద్దం బ్రేక్ అయినప్పుడు ఆ బీడింగ్ అన్నది తీసి మళ్ళీ దాన్ని వాడుకోవాలి. చూసారు కదా, మొత్తానికి వేయడం అయిపోయింది. చూసారు కదా, సో బీడింగ్ మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా నీట్గా వచ్చింది అద్దం అన్నది. డోర్ ఏ విధంగా కనిపిస్తుందో చూసారు కదా. నేను సిల్వర్ కలర్ వస్తుంది అన్నాం కదా, ఇదే మనం మేకు ఎప్పుడు వేసినప్పుడు సుత్తి ఇలా తేల్చి ఇలా అడ్డుగా వేయాలి. అది అద్దం మీద ఇలా అంచి కొడితే అక్కడ గీత అన్నది పడిపోతుంది. ఎందుకంటే దీని మీద పొర అన్నది ఉంటుంది, అందువల్ల గీత పడిపోద్ది. లేని అద్దాలకు మన అద్దం మీద ఆంచి కొట్టిన ఏమవుదు. ఈ విధంగా వేసుకోవాలి. మీకు మొత్తం అద్దం ఫ్రంట్ కూడా చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఇది అన్నది. చూసారు కదా, అద్దం ఫ్రంట్ ఈ విధంగా ఉంది. అది ఇక్కడ సరిగా లేదు, పక్కన చూపిస్తాను. చూసారు కదా, అద్దం నీట్గా ఏ విధంగా వచ్చిందో ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా మనం అద్దం అన్నది వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.